డాక్టర్ లింగం గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. లింగం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పరామర్శలకు వెళ్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పరామర్శలకు వెళ్ళడం కానివ్వండి, ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అంటే ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ గొంతు వినిపించాల్సిన అవసరం ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరామర్శలకు వెళ్తుంటే మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంటారా, లేకపోతే కేటీఆర్ చెప్పినట్టుగా మీ పార్టీకి సంబంధించిన గుండాలు అంటారో మధ్యలో ఆపి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నము, భౌతిక దాడులకు ప్రయత్నించడం సమంజసమేనంటారా? దాన్ని మీరు ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీకు, ఓ ప్యానలిస్టులకు, అదే బీఆర్కే న్యూస్ నమస్కారం. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పరిపాలన కొనసాగుతుంది. ఇవాళ గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ అంటే మేమే అనుకుని గడియల నుంచి పరిపాలించినటువంటి కేటీఆర్ కు అధికారం పోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వాళ్ళ అధికారం శాశ్వతం అనుకున్నారు. సో ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళకు ప్రతిపక్ష నాయకుల బాధ్యత ఇస్తే అధికారం పోయిందనే బాధతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది నేను వస్తున్నాండి. ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళా మంత్రి, ఒక స్థానిక ఎంపీ, అక్కడ అదే సభలో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారండి, అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు. మరి ఎంత నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా మళ్ళా దాన్ని జస్టిఫై చేస్తూ ఒక మహిళా మంత్రిని, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి మహిళా మంత్రిని ఆ విధంగా ట్రోల్ చేసి మాట్లాడితే దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ఏమండాలండి? కనీసం సిగ్గు లేకుండా కేటీఆర్ ఇప్పటి వరకు అయితే ఖండించలేదండి. కేటీఆర్ ఏం సమాధానం చెప్తారండి? ఏం మెసేజ్ ఇస్తారండి? అంటే మహిళలు రాజకీయాలకు రావడమే తక్కువ. మనందరికీ తెలుసు, వచ్చిన మహిళలు వాళ్ళ అన్ని అడ్డిల్స్, ఎన్నో సమస్యలని తట్టుకొని ఇక్కడ దాకా వస్తే వాళ్ళని ఆ విధంగా దాని గురించి కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు మంత్రిని ఆ విధంగా అవమానించిరని కొంతమంది అక్కడ అడ్డుకున్నారేమో, దానికి సమాధానం చెప్పమన్నారు. దాంట్లో తప్పే ఉందండి. ఇవాళ కేటీఆర్ నేను ఇంత ముందు కూడా చూడండి, శాంతి భద్రతలు అన్నది మీ పరిధిలోని అంశమే. మహిళా కమిషన్ లో క్షమాపణ చెప్పిండు. వాళ్ళ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మా మహిళా మంత్రి ఒక ఆదివాసీ బిడ్డ సీతక్కని అవమానించిండు. ఇది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ కొత్త కాదండి. ఒక మాట చెప్పండి, మీరు ఒక మాట చెప్పండి. ఇది ఇదే నంబర్ ఇచ్చేది రేపటి తరానికి ఏం మెసేజ్ ఇస్తామండి? కాదు, మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు నిజంగానే లేకుండా సపోర్ట్ చేస్తున్నారు. లింగం గారు, దయచేసి ఎవరైనా కూడా దీన్ని అందరూ ఖండించాలి. లింగం గారు ఖండిద్దాము. లింగం గారు ఖండిద్దాం. వారి మీద చర్యలు తీసుకోవడానికి ఇవాళ సిసిఎస్ అనేది పనిచేస్తుంది. ఎవరు పోస్ట్ చేశారు, ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు, ఏ సమయానికి పోస్ట్ చేశారో దాంతో సహా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, తప్పులేదు. ఎవరైనా సరే అది నిజంగానే కేటీఆర్ ప్రోద్బలంతో జరిగిందంటే తీసుకెళ్లి లోపలేయండి. కానీ ఆయన పరామర్శకు వెళ్తున్నప్పుడు, లేదా ఆయన ఇప్పుడు ఒక కొద్దిమంది ప్రజలు దాంతో ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో అన్న ఒక సమాచారమో, లేకపోతే వాళ్ళకున్న అవగాహనతో అక్కడికి వెళ్తున్నప్పుడు శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశం లేదంటారా? మీరు 10 మందిని పంపించారు, ఆయన వెనకాల కాన్వాయ్లో ఇంకొక 20 మంది ఉంటారు. అక్కడ ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, అది శాంతి భద్రతల సమస్య కదా. మొన్న మనం చూసాము, కౌశిక్ రెడ్డి ఇంటిపైకి ఇక్కడ నుంచి కూకట్పల్లి నుంచి ఒక పర్సన్ వెళ్తాడు. ఆయనకేమో రాజమార్గంలో మొత్తం అంతా కంప్లీట్ చేసి ఆయన అక్కడికి వెళ్ళి గొడవ చేసి రిటర్న్ వచ్చేంత వరకు ఆయనకి మీరు హెల్ప్ చేస్తారో, లేకపోతే సపోర్ట్ చేస్తారో, లేకపోతే దానికి సంబంధించిన అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడేమో కేటీఆర్ మీద దాడి చేస్తుంటే దాన్ని మీరు ఖండించట్లేదు. ఇవి కొద్దిగా శాంతి భద్రతల సమస్యగా తలెత్తే అవకాశం లేదంటారా? నేనే చిదంబరం రెడ్డి గారు, మీరు ఒకసారి గమనించాలి, మొన్న జరిగింది కౌశిక్ రెడ్డి ఇంట్లో, అది బీఆర్ఎస్ పార్టీ నాయకుల సొంత వ్యవహారం అని స్వయంగా వాళ్ళే చెప్పుకున్నారు. అది వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి, అది కూడా ఆ ఎమ్మెల్యే కూడా చాలా స్పష్టంగా చెప్పారు. గాంధీ దూషించాడు, నేను వ్యక్తిగతంగా జరుగుతుంది అన్నాడు. రెండోది, దానికి కాంగ్రెస్ పార్టీకి దయచేసి రంగు ఆయన వినడు.
లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు వినండి, మీకు మీరు లింగం యాదవ్ గారు వినండి, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి మహిళా మంత్రి మీద ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ మీరు ఎందుకు స్పందించరు? లింగం యాదవ్ గారు మీకు సబ్జెక్ట్ లేక మీకు సోషల్ మీడియా వాళ్ళే కదా, మీరు సబ్జెక్ట్ చెప్పండి. సబ్జెక్ట్ లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు మీరు ఇలా కౌశిక్ రెడ్డి గారు కానీ గాంధీ గారు అక్కడ నుండి వాళ్ళ ఇంటికి రావడానికేమో రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ప్రభుత్వం లేదా? పర్సనల్ ఎలా ఉంటుందండి? ఇద్దరు వ్యక్తులు కలిసి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారంటే ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదా? ఈ రోజు గుండాగిరి చేస్తూ సిగ్నల్ దగ్గర కేటీఆర్ గారు వస్తూ ఉంటే కేటీఆర్ గారి మీద మీ గూండాలు, కాంగ్రెస్ గూండాలు దాడి చేయడానికి వస్తూ ఉంటే ఈ రోజు మీ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? రెండోది, మీ గూండాగిరికి మీ తాటాకి సప్పులకు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ భయపడేది లేదు. మీరు ఇలాంటి చిల్లర పొలర మాటలు, చిల్లర పొలర చేష్టలు మానుకోండి, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తా ఉంది. ఒకరితో మాట్లాడదాం. లింగ గారు రైట్, లింగ గారు ఒకసారి జయరాం గారి దగ్గర మీ సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోరా? మీ కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టి పక్కకున్న సామ రామ్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి, సోషల్ మీడియా మెయింటైన్ చేసే వ్యక్తి, తను ఇంతకుముందు గతంలో కవిత గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ మహిళల మీద కానీ ఎలాంటి ఫోటోలు పెట్టిండు, ఎలాంటి ట్రోల్ చేసిండు సామ రామ్మోహన్ రెడ్డి. అదే సామ రామ్మోహన్ రెడ్డి కొండా సురేఖ గారు పక్కన కూర్చున్నారు. లింగం గారు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న రిక్వెస్ట్, మీ సిగ్నల్ కొద్దిగా డౌన్ ఉన్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి. రైట్ లింగం గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. రైట్, ఇవాళ ఈ ప్రభుత్వానికి కన్సర్న్ ఉందండి. ఎవరైతే బాధితులు ఉన్నారో డెఫినెట్ కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. చేతనైతే సలహాలు సూచనలు ఇవ్వండి, అంతే తప్ప వేగ వాళ్ళని పోయి మళ్ళొక విద్వేష రాజకీయాలు చేయాలని, మీ యొక్క రాజకీయ అవసరాల కోసం ఇవాళ చేయాలని కూడా తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మిమ్మల్ని బయటికి రమ్మంటా ఉన్నారు. ఒక సెకండ్ ప్లీజ్. జయరాం గారు, ఓవరాల్గా చూస్తే ఇప్పుడు మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా, అంటే రెండు పార్టీలు సరే మీరు గతంలో చేశారు, మేము ఇప్పుడు చేస్తున్నామనో, లేకపోతే మీరు గతంలో చేశారని చెప్పేసి ఇదే తరహా ఆలోచన విధానంతోనో లేకపోతే ఉద్దేశంతోనో వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఈ సందర్భంలో మాత్రం ఖచ్చితంగా అధినేతలు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అన్నదైతే సామాన్య ప్రజలతో పాటు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎలా చూడాలంటే ఇలాంటివి ఫర్దర్గా జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? గతంలో బూత్ పురాణం మొదలు పెట్టేసింది కేసీఆర్, అందరూ తెలిసిన విషయం. ఇలా కొత్తగా మనం ఏమి గుర్తు చేయాల్సిన పని లేదు, తెలియని వ్యక్తులు కూడా ఎవరు లేరు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా ఒక బూత్ యూనివర్సిటీని పెడితే దానికి ఛాన్సలర్ కేసీఆర్ అయితే, ప్రిన్సిపల్ కేటీఆర్, హరీష్ రావు అయితే, తెలంగాణ రాకముందు బూతులే లేవా? మీరే దాన్ని ఆడప్పుడు సతీష్ ఒక్క నిమిషం సతీష్, అదే తెలంగాణ రాకముందు బూతులు లేవు, మీరు ఎవరు బూతులు మాట్లాడలేదు, ఏ నాయకులు బూతులు మాట్లాడలేదా? ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ లోపల ఒక యూనివర్సిటీ పెడితే మళ్ళీ ఆ యూనివర్సిటీకి ప్రిన్సిపాల్ మన రేవంత్ అయితే మిగతా వాళ్ళంతా వైస్ ప్రిన్సిపాల్ లెక్చరర్లు. అంటే ఈ రెండు పార్టీలు ఏం చెప్పాలనుకున్నాయంటే మేము బూతులు మాత్రమే తిడతాం, బుద్ధి లేకుండా అనే దాన్ని మాట్లాడుకుంటాం. అంటే నువ్వు తిట్టావు నేను తిడతాను కనుక అరయ్య నువ్వు నేను తిట్టడం కాదు, తిట్టుకోవడమే తప్పు అంటున్నాను. అలాంటి భాష మాట్లాడడం తప్పు. ఎవరైనా మా కవిత మీద లేదా మీ సురేఖ మీద అన్నలేదంటే, సురేఖ కవిత కాదు, అసలు ఆడవాళ్ళ పర్సనల్ జీవితాలు రాజకీయాల్లోకి ఎందుకు వస్తాయి, ఎందుకు రావాలి? ఇది ప్రజలు ఆక్షేపిస్తారా, దీన్ని ఆహ్వానిస్తారా? ఇదే మీ కుటుంబం లోపల మీ బిడ్డలు, మీ కుటుంబ సభ్యుల లోపల మీ భార్యలు, మీ చెల్లెళ్ళు, మీ తల్లుల గురించి ఈ విధంగా మీరు తెచ్చుకుంటే మీరు ఆనందపడతారా? ఆ కుటుంబానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి కదా. లేకపోతే వాళ్ళ బంధుమిత్రులకు కూడా ఉంటుంది, వాళ్ళ శ్రేయోభిలాషులకు ఉంటుంది, రాష్ట్ర ప్రజలకు మాలాంటి వాళ్ళకు కూడా ఉంటుంది. అరే మేము సిగ్గుపడుతున్నాం ఆ భాష మాటలు వినలేక, చేయడం వినలేక. ఈ రోజు సోషల్ మీడియా హ్యాండిల్స్ పెట్టడం కానీ, సోషల్ మీడియా కానీ ఇటు కాంగ్రెస్ కు ఉన్నది, బీఆర్ఎస్ కు ఉన్నది, అంటే డౌట్ ఏం లేదు. ఇంకా సోషల్ మీడియా యూనివర్సిటీ అంటే మన బీజేపీ అని చెప్పొచ్చు, దాంట్లో వెళ్ళదు. సో ఇక్కడ ఇవేం తక్కువ లేదు, బీజేపీ అంటే ఇవేం తక్కువ లేదు. ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా మనం మీరు జనజీవన స్రవంతిలో కలవండి. నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, మీ రేవంత్ రెడ్డికి మీ కేసీఆర్ కేటీఆర్ చెప్పాల్సిన మాటలు ఏంటంటే, మీరు జనజీవన స్రవంతిలో కలిసి జనంలో ఉన్నట్టు మాట్లాడండి. అడవులలో ఉన్నట్టు కాకుండా మనుషులలో ఉన్నట్టు మాట్లాడితే మేము కూడా
అయ్యా మీరు మంచోళ్ళు చాలా ఉన్నతమే దండం పెట్టేసి మేము మాట్లాడతాం. కానీ మీరు ఇట్లా మాట్లాడితే మేము ఇంకోలా కూడా మాట్లాడొస్తుంది. ఆ భాష మాకు ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే కష్టం తెలిసిన వాళ్ళం, నష్టం తెలిసిన వాళ్ళం, కన్నీళ్ళు తెలిసిన వాళ్ళం, ఆకలి తెలిసిన వాళ్ళం. ఇక మేము మొదలు పెడితే మాత్రం అయ్యా చెవులకి రక్తం కాలుతుంది అయ్యా. ప్రజలలోకి వచ్చిన భాష ప్రతి ఒక్కరు హుందాగా వ్యవహరించాలి. జయరామ్ గారు, అంటే ఈ రోజు దాన్నండి ఈ రోజు వీళ్ళు ఇప్పటికైనా రియలైజ్ కావాలి. సో థింగ్ ఏంటంటే రియలైజ్ కాకపోవటము ఏముందిలే అని అనడం, మేము ఎంతైనా ఇట్లనే మాట్లాడతామని చెప్పుకోవడం కొంత బాధాకరమైన విషయం. ఎస్